హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. తన తండ్రి పైనే సొంత కూతురు వ్యభిచారం కేసు ఫిర్యాదు చేసింది. ఇక విషయాల్లోకి వెళ్తే, చెన్నై అన్నానగర్కు చెందిన యువతి వాళ్ళ తండ్రి మీద వ్యభిచారం కేసు ఫైల్ చేసింది. ఎందుకు అంటే, ఆమె తండ్రికి తల్లికి పెళ్ళైన కొన్ని రోజులకి వాళ్ళ తండ్రి అనేక మంది అమ్మాయిలతో ఆంటీలతో సత్సంబంధాలు పెట్టుకొని వ్యభిచార పనులు చేస్తాడని, అదేవిధంగా ఆయన ఒక న్యాయవాది అని, అదేవిధంగా ఆయన ఒక చర్చికి ఫాస్టర్ అని, ఒక సంస్థను కూడా నడుపుతున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా విషయాల్లోకి వెళ్తే ఆ అమ్మాయి స్నేహితురాలని కూడా ఈయన పాస్టర్గా లోపరుచుకొని ఏదైతే చర్చికి వచ్చే ముందు ఆ అమ్మాయి కూడా కడుపు చేసి అబార్షన్ చేయించిన విషయం కూడా ఆమె వెల్లడించింది. సో ఇంకా ఎవరు కేసు పెట్టడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ పాస్టర్, ఆల్రెడీ న్యాయవాది, అదేవిధంగా ఒక సంస్థను కూడా నడుపుతున్నాడు. ఇలాంటి పెద్ద ఆయనపై ఎవరైనా అలిగేషన్ చేయాలంటే ఒకసారి ఆలోచిస్తారు వెనక ముందు ఏంటి అని. ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పేసి నేను ముందుకు వస్తే నాలాంటి యువతులు చాలా మంది ముందుకు వస్తారు అని ఆమె ఆలోచించి ముందు అడుగు తీసుకొని ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో డిఎస్పీతో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ విషయం గురించి మనతో చర్చించేందుకు బహుముఖ ప్రజ్ఞశాలి యూనివర్సిటీ కర్ణమ్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే. విన్నారు కదమ్మా, చెన్నై అన్నానగర్ లో ఒక యువతి, ఈమె ఏంటంటే అమ్మ నాన్నకి లవ్ మ్యారేజ్ అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతిరోజు గొడవలు అమ్మ నాన్నలకి. ఈమె చూస్తూ ఉండేది ప్రతిరోజు గొడవలు, ఎందుకు అబ్బా అని. ఈయన ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది కూడా వేరే వాళ్ళతో సంబంధాలు, ఒకరిద్దరు కాదు, 20-30 మంది అక్రమ సంబంధాలు. ఎందుకు డాడీ ఇట్లా, నువ్వు మా అమ్మను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకున్నావు కదా, మంచిగా ఉండొచ్చు కదా అంటే, వ్యభిచారం కూడా మంచిదే అని చెప్పేటాడు అంట కూతురు. అయ్యో, వ్యభిచారం కూడా మంచిదే అమ్మా, దీనివల్ల పోయేదేం లేదని చెప్పి. ఆయన ఏంటంటే పాస్టర్, న్యాయవాది, దాంతో పాటు ఒక సంస్థ నడుపుతున్నాడు సమాజ సేవ కోసం. ఇది అక్రమ సంబంధాల సంస్థ అలాంటిది అనుకోవచ్చు మనం. సో నడుపుతూ ఇలా పాస్టర్ ఎవరైతే చర్చ్కి వస్తారో అమాయకులను చూస్ చేసుకుంటాడు. ఎవరు అమాయకంగా ఉన్నారు ఈ రోజు వీళ్ళు, అలా వాళ్ళని లోపల తీసుకెళ్తాడు, కడుపు చేసేస్తాడు. తర్వాత అబార్షన్ కూడా ఈయన దగ్గరుండి చేయిస్తాడు. అబార్షన్ దగ్గరుండి చేయించిన తర్వాత ఏమీ తెలియనిలాగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయినా గమనున్నాడు. భార్య ఉంటది కదా, సొంత భార్య, ఆమె కూడా మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఆమెను కొడతాడు, ఆమెను తిడతాడు. ఏంటిది అని అడిగి వాళ్ళు, ఆమె అడగలేదు, ఎందుకంటే ఆల్రెడీ లవ్ మ్యారేజ్. ప్రేమ ఉంటేనే కదా అడుగుతుందా, ప్రేమ ఉంటేనే కదా ప్రేమ పెళ్లి చేసుకునేది. సో ఆమె అడగలేదు కాబట్టి కూతురు అడుగుతుంది. కూతురు అంతో ఎంతో చదువుకుంది కదా, సో ఆమెకు తెలిసి అడుగుతుంది. అడిగితే నీకేం తెలుసు, వ్యభిచారం కూడా మంచిదే అమ్మా, దీన్ని సమర్థించేది అని చెప్పి అంటాడంట. అంటే ఈయన మగ వ్యభిచారేమో, డబ్బులు తీసుకునే ఆడవాళ్ళని, అసంతృప్తితో ఉండే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారని విన్నాను నేను. అలాంటి వాళ్ళ దగ్గర ఎదురు డబ్బులు తీసుకుని వాళ్ళకి మగ వ్యభిచారిగా ప్రవర్తిస్తున్నాడేమో, ఏమమ్మా మరి. అదే విధంగా ఈ ఎవరైతే అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి సొంత స్నేహితురాలు, మరి ఇంటికి వచ్చినప్పుడు కలిసాడో తెలియదు, చర్చికి వచ్చినప్పుడు కలిసాడో తెలియదు. ఆమెను కూడా సొంత కూతురు చేసేతో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యింది. ఎలా అయ్యింది అని ఆలోచిస్తే, ఇవి ఎవరైతే ఎలా ఉంది ఈయన పాడు చేస్తే ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయం ఆయనకే చెప్పింది డైరెక్ట్ గా వెళ్ళి, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఏంటంటే వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో అబార్షన్ చేయించేశారు. అదే ఆయనకి రొటీన్ ప్రోగ్రామ్. ఇలా ఒకరిద్దరు కాదు, 20-30 మంది దాకా ఆయన ఇదే విధంగా. అందులో ఏ ఒక్కరు తిరగబడి ప్రశ్నించిన వాళ్ళు లేరా? ఎలా అడుగుతారమ్మా? ఇప్పుడు ఆయన ఒక న్యాయవాది, కాకపోతే పాస్టర్ ఆయన పాస్టర్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన ఆయన జీవిత చరిత్ర వింటూ ఉంటే ఎలా ఉందంటే, కిలాడి మాస్టరు, దిగజారిపోయిన ఒక నీచాదముడు, పాస్టర్ అన్న మాటకి విలువ ఏమాత్రము లేనటువంటి
నికృష్టుడు. ఈయన ఒక్కడే కాదమ్మా, ఇలాంటివి చాలా ఈ సమాజంలో, కానీ బయటికి రావట్లేదు, చాలా జరుగుతున్నాయి, వందల వేలు ఉన్నాయి. కానీ ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం బయట సమాజంలో పేరున్న వాళ్ళతో మనం ఏదైనా కేసు పెట్టాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారో ప్రాణభయమో ఇంకొకటో పరువో ఏదో ఒకటి, ఇలా చాలా మంది వెనకంజ వేస్తారు, ఎందుకంటే తెగించి ముందుకెళ్ళారు కదా. సో ఇట్లాంటి వాటి గురించి మీరేమంటారు? ఇక్కడ అండి మనం ముఖ్యంగా మాట్లాడవలసినవి 2 అంశాలు. మొదటి అంశం ఏమిటి అంటే, ఈ ఎవరైతే గుళ్ళు గోపురాలకి వెళ్తారో, అలాగే చర్చిలకి మసీదులకి వెళ్తారో, అటువంటి వాళ్ళు కేవలము వాళ్ళ బాధల కొద్దీ లేదా వాళ్ళ తీరని ఆశలు కొద్దీ లేదా వాళ్ళకి జీవితంలో అనుకున్నవి నెరవేరకపోతే భగవంతుడిని ఆశ్రయిస్తారు. అవును. ఆ క్రమంలో వాళ్ళు గుడికో చర్చికో మసీదుకో ఏదో ఒక దైవస్థానంగా వాళ్ళు భావించే చోటకి వెళ్తారు. అక్కడ ఎవరైతే గురుస్థానంలో ఉంటారో వారిని వీళ్ళు నమ్ముతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే భక్తి భావనలు వాళ్ళలో భయభక్తులు భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళని నమ్ముతారు. గురువు జనరల్ గా తప్పు చేయడు అనేటువంటి ఒక విశ్వాసంతో మన బాధలు తొలగడానికి సక్రమమైన సూచనలు సలహాలు మార్గాన్ని సూచిస్తాడు అనే సద్భావనతో వాళ్ళు అక్కడికి వెళ్తారు. తీరా అటువంటి చోటుకి వెళ్ళిన తర్వాత ఇటువంటి కామాంధుల్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు తిరగబడాలి, ఎదుర్కోవాలి. అంతేగాని నువ్వురా అంటే అట్నా అని వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే వాళ్ళ బ్రతుకులు చితికిపోతాయి, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఆ మాత్రం ఇంగితం ఆడవాళ్ళకి లేకపోతే ఎలాగండి? మరీ అంత పచ్చి అమాయకులుగా ఉంటారా ఆడవాళ్ళు? నేను అనుకోవట్లేదు. ఎవరో ఎక్కడో పల్లెటూరులో ఇల్లిటరేట్స్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లేదా అవగాహన లేని వయసులో ఉన్న పిల్లలు వెళ్ళారు అంటే ఒక అర్థం పర్థం. పెళ్లి పేరంటాలు అయిన వాళ్ళు, ఒక వయసు దాటిన ఆడవాళ్ళకి లోక జ్ఞానం కొద్దిగా కాకపోతే కొద్దిగా ఉంటుంది కదా. పరాయి మగవాడు వాడు ఎంత పాస్టర్ అయినా అలా రా అని పక్కలోకి పిలిస్తే వాళ్ళు ఆలోచించాలి కదా, ఇతనేదో తప్పు చేయడానికి పిలుస్తున్నాడు అని గ్రహించాలి కదా. గ్రహించకుండా వెళ్ళిపోయి అతను చెప్పిందల్లా విని చెప్పినట్టుగా చేసి తర్వాత వచ్చి నీ కారణంగా గర్భవతిని అయ్యాను అని కుర్రో ముర్రో అని ఏడిస్తే అతను వాళ్ళకి గర్భ విచ్ఛిన్నం చేయించి పంపించేయడము. వాడికి అది బ్రహ్మాండంగా ఉంది. ఆ కిలాడి పాస్టర్కి సూపర్గా ఉంది లైఫ్. గంటకో అమ్మాయి రోజుకో అమ్మాయి ఉచితంగా దొరుకుతున్నారు, ఏదో వాడి కోసమే పుట్టి పెరిగినట్టు. ఎంత అవగాహన లేకపోతే ఒకరిద్దరంటే ఏదో మోసం చేశారులే, ఏదో వాళ్ళ అమాయకులు ఉండొచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే 20-30 మంది అంటమ్మా, 20-30 మంది దాకా ఉన్నారు. 20-30 మంది ఏంటంటే ఆ 20-30 మంది ఈ కూతురికి తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అవునమ్మా. అంత సంఖ్య, ఆ సంఖ్య అమ్మాయికి తెలిసి ఉండొచ్చు. ఎవరికి తెలియకుండా ఇంకా పెద్ద సంఖ్య ఉంటుంది. ఇటువంటి నీచుల్ని తక్షణమే తీసుకువెళ్ళి కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి నికృష్ట జీవనం గడిపే వికృత చేష్టలు చేసేటువంటి వెధవర్ణర వెధవలు. వాళ్ళకి సమాజంలో బ్రతికే హక్కు లేదు. నన్ను అడిగితే సమాజంలో అటువంటి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళని ఏరి తీసేయాలి, సొసైటీ నుంచి పక్కకి తోసేయాలి. పూర్వకాలంలో రాజుల కాలంలో దేశ బహిష్కరణ అని ఉండేది. ఇప్పుడు జైలు. ఆ జైల్లో కూడా ఇటువంటి నీచులను పెడితే అంతకంటే తక్కువ నేరాలు చేసిన నేరస్తులు కూడా జైళ్ళకి పెడతారు కదా. ఆ జైళ్లను కూడా వీళ్ళు అపవిత్రం చేసేస్తారు, అక్కడ ఉన్న ఖైదీలను కూడా పాడు చేసేస్తారు. అందుకని వీళ్ళకి జైలు కూడా తగిన శిక్ష కాదండి. ఇంకేదైనా అతి కఠినమైన శిక్ష మన చట్టము న్యాయము
నిర్ణయించి ఇటువంటి కామాంధుల్ని ఏరి ఎక్కడెక్కడ ఉన్నారో ఏరి తెలుసుకొని వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉండాలంటే వాళ్ళకు వేసిన శిక్షని కనుక ప్రజలందరూ చూసినా తెలుసుకున్నా ఇంకొక వ్యక్తి అటువంటి దుశ్చర్యకి పాల్పడకుండా ఉండేంత కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. లేకపోతే పాస్టర్ అని ఒక పవిత్రమైనటువంటి తెర, ఒక ముఖము పెట్టుకొని, ఒక టైటిల్ పెట్టుకొని ఆ నీచుడు చేసే నీచ కార్యక్రమాలు ఇవే. అతని దగ్గరికి వెళ్ళేవాళ్ళు అతనికి భయపడతారా? ఎందుకు భయపడతారండి? మాయమాటలేవో చెప్తాడు. వాళ్ళు గొర్రెలు అని వాళ్ళ బైబిల్లో చెప్తూ ఉంటారు. అవునమ్మా. ఇట్లాంటి వాళ్ళే గొర్రెలండి. గొర్రెకి బుర్ర పని చేయదు, ఇలా ఇలా ఊపుతుంది తలకాయ. అలా వీళ్ళనే గొర్రెలు అంటారు. వాడు ఏం చెప్తే అది విన్నవాళ్ళు గొర్రెలు. వాడికి ఆ విషయం బాగా తెలుసు. అందుకని నా పరిశుద్ధమైన స్పర్శతో మీకు పాపములన్నీ కడిగి వేయుదును రండు అని లోపలికి తీసుకువెడతాడు. తీసుకువెళ్ళి చెమ్మచక్క ఆటలాడతాడు. ఇంక పో అంటాడు, నెక్స్ట్ అంటాడు. ఇటువంటి నీచ నికృష్ట వికృత చర్యలు చేసేటువంటి వాళ్ళు మనిషి జన్మ ఎత్తినందుకు మనుషులందరూ, ఈ విషయం తెలిసిన మనుషులందరూ సిగ్గుతో తల వంచుకుంటారు. అంత మాత్రాన ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడము, ఆపడము కుదరదు. అది కాదు చేయాల్సిన పని. వెంటనే ఆ ఘాతుకానికి బలైన స్త్రీలలో కొందరైనా సరే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని పోలీసులకు పట్టివ్వాలి. ఇంకపోతే మీరు మరో విషయం కూడా చెప్పారు, ఈతగాడు అడ్వకేట్ అని చెప్పారు. అవునమ్మా. అడ్వకేట్ అయితే ఏమిటి? అడ్వకేట్ అయితే నేరస్తుడేనండి. అడ్వకేట్ నేరాలు చేయడు అనుకోద్దు. నేరం చేసిన వాడు అడ్వకేట్ అయినా, ఐఏఎస్ అయినా, ఏ పదవిలో ఉన్నా కూడా నేర నిర్ధారణ అయిపోయిన తర్వాత, నిరూపణ జరిగాక వాడికి ఖచ్చితంగా మన న్యాయము చట్టము ప్రకారము ఏ శిక్ష అయితే ఉందో అది విధిస్తారు. అది తప్పదు. అంచేత తస్మాత్ జాగ్రత్త. మీరందరూ ఈ దేవుడు ముసుగు వేసుకొని పాస్టర్లమి ఇంకోటి అని చెప్పి అమాయకపు ఆడవాళ్ళని ఈ రకంగా హింసించడము, వాళ్ళ శీలాల్ని అపవిత్రం చేయడము యేసుప్రభు మెచ్చుకోడు. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభువే కాదు, మన లోకంలో మనుషులుగా పుట్టిన ఏ మనిషి కూడా హర్షించడు. వాడు తన యొక్క జీవన విధానము అలా ఏర్పరచుకుని అలా అలవర్చుకున్నాడు. కాబట్టి అతగాడు ఎవరైతే సోకాల్డ్ పాస్టర్ అనే కిలాడి మాస్టర్ ఉన్నాడే వాడు చెప్పుకుంటున్నాడు ఏమని, నేను చేసేదంతా మీ మేలు కొరకే, మీ పాపములన్నీ నేను పోగొట్టేదను రండు అని పిలుస్తాడు. వీళ్ళు పొండు అని వాడిని ఒక తన్నుదని బయటికి పోవాలి. అంతేగాని వాడు వెనకాల వెళ్ళకూడదు. పులి వెనకాల మేకపిల్ల వెళుతుందండి? వాడు పులి లాంటి క్రూరమైన జంతువు, చంపి తినేస్తుంది మేకని. ఈ గొర్రెలు లాంటి వాళ్ళు ఉన్నారే, నమ్మి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అజ్ఞానంతో అట్లాంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఇక మీదటైనా వాళ్ళు సద్గ్రంథాలని చదువుకోండి. మనసులో మీకు నచ్చిన భగవంతుణ్ణి ప్రే చేయండి, ప్రార్థించండి. అంతేగాని ఇటువంటి నికృష్టపు చర్యలకి పాల్పడే వాళ్ళని, వాళ్ళ మాటల్ని నమ్మి వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళు ఏం చెబితే చేయడం ఇక మీదటైనా మానుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఇంత అంత అనే సంఖ్య ఉండదు. ఎంతమంది వీలైతే అంతమంది జీవితాలతో ఆటలాడతారు. అటువంటి దుర్మార్గుణ్ణి తక్షణమే శిక్షించాలి. వాడు సమాజంలో ఉండడానికి అనర్హుడు. ఇంకోటి ఏంటి చెప్పారు అతను? కన్న కూతురి స్నేహితురాలు. ఏమండి, ఇటువంటి నీచపు బతికేటువంటి దుర్మార్గుడికి
తల్లి అయినా, పెళ్ళామైనా, కూతురైనా, పక్కింటిదైనా, కూతురు స్నేహితురాలైనా, ఎవరైనా సరే కుక్క తోకకి ఒక చిన్న కర్చీఫ్ కడితే కుక్క అయినా సరే జంతువులను కూడా పాడు చేస్తున్నారు. ఇలాంటి నీచులే వీళ్ళందరినీ అనకూడదు. నేను అధికారం లేదు, బాధపడ్డము ఆవేశపడ్డము వల్ల సమస్య పరిష్కారం అవ్వదు. అంచేత సవినయంగా రక్షణ శాఖ వారికి అలాగే మన ప్రభుత్వాలకి వినమ్రతతో మనవి చేసుకుంటున్నాను. ఇటువంటి చండాలపు జీవనం గడిపేటువంటి పాస్టర్లు కానీ ఎవరైనా సరే, వాళ్ళు అడ్వకేట్ కానీ ఇంకోటి కానీ అస్సలు క్షమించకూడదు. తక్షణమే వాడిని పట్టుకొని ఉరితీసేయండి. అంటే అమ్మ, వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ముందుకొచ్చి చెప్పడం వల్ల ఇది బయటపడింది. ఇలా బయటపడని ఎన్నున్నాయో. మరి అదే కదా నేను చెప్పేది. ఇటువంటి నీచ నికృష్టులు ఎక్కడ ఉంటారో వెతికి పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని మన పోలీస్ శాఖ వారు దేశం మొత్తం మీద అన్ని పోలీస్ స్టేషన్లోనూ ఒక శాఖని ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసి వాళ్ళని ఇటువంటి నీచుల్ని ఏరిపారేయడానికే పెట్టాలి. అప్పుడే కొంత కాకపోతే కొంతైనా ఇట్లాంటి ఘాతుకాలకి కంట్రోల్ చేయగలుగుతారు. లేకపోతే మనుషులు బతకడానికి భయపడే రోజులా ఇవి, భయపడే పరిస్థితులా ఇవి వచ్చేసాయి. ఏం చేస్తాం? ఇంట్లో ఉన్నా భద్రత లేదు, బయటికి వెళ్ళినా భద్రత లేదు, చర్చికి వెళ్ళినా భద్రత లేదు, గుడికి వెళ్ళినా భద్రత లేదు, మసీదుకి వెళ్ళినా భద్రత లేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేదాకా వస్తామో లేమో గ్యారంటీ లేదు. అటువంటి పరిస్థితుల్లో మనుషులు బతకవలసి వస్తుంది అంటే ఇంతకంటే హేయమైనటువంటిది, ఇంతకంటే దారుణమైనటువంటిది మరో సంఘటన ఉండదండి. అంచేత మనము మన రక్షణ శాఖ వారిని వినయపూర్వకంగా అర్థించడమే, అయ్యా దయచేసి ఇటువంటి చీడ పురుగుల్ని సమాజం నుంచి తొలగించే ఏర్పాటు చెయ్యండి.